అందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి కథల ఖజానా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. రాంబాబు ఇచ్చిన 1000 రూపాయలు తీసుకున్నాడు రిక్షావాడు. ఆ అమ్మాయి ఎక్కిన జట్కా ఈ పాటికి చాలా దూరం పోయి ఉంటుంది బాబు అన్నాడు. ఏ అమ్మాయి? రాంబాబు ఆశ్చర్యంగా అడిగాడు. కోటు బూటు వేసుకుని బ్యాటరీ లైటు పట్టుకున్న అమ్మాయి. కోటు బూటు తొడుక్కుంటే అమ్మాయి ఎలా అవుతుంది? ఓయబ్బో, అలాంటి నెరజానల్ని ఎంతోమందిని చూశాను బాబు. సూటు బూటే కాదు, మీసాలు కూడా పెట్టుకుంటారు. తర్వాత అతని మాటలు వినదలుచుకోలేదు రాంబాబు. రిక్షా తొక్కుకుంటూ ముందుకు సాగిపోయాడు. జట్కా పడవల రేవు దగ్గర ఆగింది. భగవాన్, కుసుమ జట్కాలోంచి దిగారు. రేవులో 4 పడవలున్నాయి. ఓ పడవలో 4 ప్యాసింజర్లు కూర్చొని చుట్టలు బీడీలు కాల్చుకుంటున్నారు. ఓ మారు దృష్టిని 4 వైపులకు పరిగెత్తించారు భగవాన్. 100 గజాల దూరంలో చిన్న మెరుపు మెరిసి మాయమైంది. అది చూసి రాంబాబు వచ్చాడని గ్రహించారు భగవాన్. గబగబా ఓ పడవ దగ్గరికెళ్ళింది కుసుమ. 2 మనుషులకు ఖాళీ ఉందా అడిగింది. రండి, అంతా ఖాళీగానే ఉంది అన్నాడు పడవవాడు. కుసుమ, భగవాన్లు పడవెక్కారు. లోపల 10 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ముందుకు సాగింది పడవ. కొంత దూరం వెళ్ళాక నలువైపులకు చూశారు భగవాన్. వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అన్ని వైపులా కటిక చీకటి. దూరంలో నక్కలు వికటంగా అరుస్తున్నాయి. గుడ్లగూబలు క్రూరంగా కూస్తున్నాయి. కీచురాళ్ళు కిచకిచమంటున్నాయి. కొంతసేపటికి పడవ అవతలి ఒడ్డుకు వెళ్లకుండా మధ్య ప్రవాహంలో ముందుకు పోతున్నట్లు గ్రహించారు భగవాన్. ఇంతలో ఆయన మెడ మీద రివాల్వర్ పెట్టినట్లు చల్లటి స్పర్శ తగిలింది. కుసుమా, చాలా సాహసానికి పూనుకున్నావు అన్నారు తిరిగి చూడకుండానే భగవాన్. నా పేరు కుసుమ కాదు. భగవాన్ తిరిగి చూడలేదు. పక్కనే కొద్ది దూరంలో వస్తున్న రాంబాబు నావ మీద ఆయన దృష్టి కేంద్రీకృతమైపోయింది. దాని వంకే చూస్తూ సుష్మా అన్నారు. అది కాదు. నిషిత? కాదు, చండీరాణి. కానీ బేబీ, నీ ముఖంలో క్రౌర్యం, రౌద్రం అలాంటివేమీ లేవు. చిన్న పాపల కోమలత్వం, అమాయకత్వమే ఉన్నాయి. నువ్వు చండీరాణివి కావు, సురబాలవి, బ్యూటీ క్వీన్వి, స్వీట్ గర్ల్వి, గుడ్ బేబీవి అన్నారు భగవాన్. అంతవరకు మౌనంగా ఉన్న ఓ వ్యక్తి తాచుపాములా పైకి లేచాడు. భగవాన్కి దగ్గరగా వచ్చి అగ్గిపిడుగులా ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. మిస్టర్, పొగడ్తలకు పొంగిపోయేది కాదు రాణి. ఆమె శక్తి మీకింకా తెలియదనుకుంటాను అన్నాడు. తెలుసనుకుంటాను, చెప్పు తాపీగా అన్నారు భగవాన్. ఆమె ఆధీనంలో 6 ముఠాలున్నాయి. మద్రాసు, హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి, వైజాగ్, ఢిల్లీలోనున్న ముఠాల్లోని ప్రతి వ్యక్తి ఆమె మాట మీద ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజున ఈ అర్ధరాత్రిలో ఈ పడవలో మీ ముందు నిలబడిన రాణిని సామాన్యురాలిగా మాత్రం భావించవద్దు. ఐసీ అంటూ చటుక్కున రాణి చెయ్యి పట్టుకొని నదిలోకి దుమికారు భగవాన్. నదిలో పడగానే ఆమె చేతిలోని రివాల్వర్ జారిపోయింది. క్యాప్ ఊడిపోయింది. భగవాన్ చేతుల్లోంచి విడిపించుకోవాలని ఆమె ఎన్నో విధాలా ప్రయత్నించింది. కానీ ఆయన ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె తలకు ఎయిర్ ట్యూబ్ తొడిగారు. తను కూడా తొడుక్కుని ఆమెతో పాటు నీటిలో మునిగారు. అప్పటికప్పుడే పడవలోంచి 2 సార్లు పిస్టల్ పేలింది. కానీ ఏ బుల్లెట్లు వారికి తగల్లేదు. రాణిని పట్టుకుని నీటి లోపల అడ్డంగా ఈదుతూ దాదాపు 100 గజాలు ముందుకు వెళ్లారు భగవాన్. ఇంతలో తలకు ఏదో తగిలింది. నీటిలోంచి పైకి తేలి ఎయిర్ ట్యూబ్ తీసి చూశారు. అది రాంబాబు ఉన్న పడవ. రామ్, ఈమెనందుకో అని రాణిని పైకెత్తారు భగవాన్. ఆమెను అందుకొని పడవలో వేశాడు రాంబాబు. అప్పటికే ఆమె స్పృహ తప్పిపోయింది. కానీ తలకు తగిలించిన ఎయిర్ ట్యూబ్ మూలంగా ఏ ప్రమాదము సంభవించలేదు. పడవ ఎక్కి త్వరగా ఒడ్డుకు పోని అన్నారు భగవాన్. అర్ధగంటలో పడవను ఒడ్డుకు చేర్చాడు రాంబాబు. గట్టు మీదకెళ్ళి చెట్ల చాటునున్న సైకిల్ రిక్షాను తీశాడు. రాణిని అందులో కూర్చోబెట్టి భగవాన్ కూడా కూర్చున్నారు. రాత్రి జట్కావాలా వయ్యావు, ఇప్పుడు రిక్షావాలా వయ్యావు. గుడ్, పోనీ అన్నారు భగవాన్. నవ్వుతూ ఫెడల్ మీద కాలు వేశాడు రాంబాబు. సైకిల్ రిక్షా హోటల్ ప్యారడైజ్ ముందు ఆగింది. రిక్షా దిగి రాణిని దింపాలని చెయ్యి పట్టుకున్నారు భగవాన్. చెయ్యి విదిలించుకొని కంగారుగా లేచింది ఆమె. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అంది.
అగ్నిహోత్రుడిలా వెనక్కి వచ్చాడు రాంబాబు. ఆమెను రిక్షాలోంచి ఎత్తి కింద కుదేశాడు. అబ్బా అని అంతలోనే లేచి నిలబడింది ఆమె. భగవాన్, రాంబాబు ఆమెకు రెండు వైపులా నిలబడ్డారు. దొంగను చుట్టినట్లు ఇద్దరూ అలా నిలబడ్డారేం, పదండి అంది కర్కశంగా ఆమె. నువ్వు దొంగవే కావు, దొంగల రానివి, మోసగత్తెవు, మహాకాళివి, మాయలాడివి, బ్రహ్మరాక్షసివి. రాంబాబు ఇంకా ఏదో అనబోయి ఆగిపోయాడు. ఇంతవరకు భగవాన్ గారు నన్ను పాపవి, పసికూనవి, సురబాలవి, బ్యూటీ క్వీన్వి, స్వీట్ గర్ల్వి అన్నారు. ఇప్పుడు మీరు రాక్షసివి, చండివి, మొండివి అంటున్నారు. ఆల్ రైట్, పదండి అందామె నిర్లక్ష్యంగా. ముగ్గురు హోటల్లోకి వచ్చారు. జాగ్రత్త అని రాంబాబు సైగ చేసి ఇన్స్పెక్టర్ ఖాదర్కి ఫోన్ చేయాలనే ఉద్దేశంతో రిసెప్షన్ వైపు నడిచారు భగవాన్. రాణిని తీసుకుని తమ గది వైపు వెళ్ళాడు రాంబాబు. ఇంతలో కరెంట్ ఫెయిల్ అయింది. లైట్లన్నీ ఆరిపోయాయి. మెరుపులా వెనక్కి తిరిగారు భగవాన్. అంతా చీకటిగా ఉంది. అయినా తడుముకుంటూ గుమ్మం దగ్గరికి మెట్ల మీద నుండి కిందకు దిగారు. గేటు దగ్గరకు పరిగెత్తారు. అదే సమయంలో ఓ కారు రహీమని శబ్దం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఇంతలో హోటల్ ప్రొపరైటర్ బ్యాటరీ లైట్ తీసుకుని వచ్చి, ఏమైంది సార్ అని అడిగాడు. ఎక్కడో కనెక్షన్ మిస్ అయింది అన్నారు భగవాన్. తిరిగి లైట్లు వెలిగాక భగవాన్ తమ గదిలోకి వచ్చి చూసేసరికి స్పృహ తప్పిపడి ఉన్నాడు రాంబాబు. కుర్చీలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నారు భగవాన్. ఉదయం 6 గంటలయ్యేసరికి మణి, అడ్వకేట్ సుందరం గదిలో ప్రవేశించారు. కళ్ళు తెరిచారు భగవాన్. అగ్ని జ్వాలల్లా ఎర్రగా ఉన్నాయి ఆయన 2 కళ్ళు. ఎంతసేపు అయింది నిద్రలేచి మణి అడిగింది. పడుకుంటే కదా లేవడానికి. రాత్రంతా మేల్కొనే ఉన్నారా సుందరం అడిగాడు. అవును అని భగవాన్ సమాధానమిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ ఖాదర్ గదిలో ప్రవేశించాడు. మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది భగవానే ప్రశ్నించారు. గాంధీనగర్లో భీమరాజు ఇంటిని స్వాధీనపరుచుకున్నాం. లోపల మనుషులెవరూ లేరు. 50,000 రూపాయలున్నాయి. చిన్న ల్యాబొరేటరీ ఉంది. 15 పిస్టల్స్, 10 హ్యాండ్ బాంబులు ఉన్నాయి. తెల్లవారుజామున 2 లోపలికొచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేశాం. తర్వాత మరొక స్త్రీ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆమెను కూడా పట్టుకున్నాం. 3 సైనైడ్ తిని చనిపోయారు. కానీ చండీరాణి, భీమరాజు, గంగులు కనిపించలేదు. ఇహ వీరేంద్ర సింగ్ ఇంటిని కూడా చుట్టుముట్టాం. 8 మంది దొరికారు. వీరేంద్ర పరారయ్యాడు. ఆ ఇంట్లో చెప్పుకోవాల్సిన వస్తువులేమీ లేవు. ఓ పెట్టెలో మారువేషాలు వేసుకోవడానికి ఉపకరించే వస్తువులున్నాయి అంతే అన్నాడు ఖాదర్. గుడ్ అన్నారు భగవాన్. తర్వాత కార్యక్రమం ఏమిటి? ఓ అరగంట ముందు నా మిత్రుడు ఇన్స్పెక్టర్ షణ్ముగం మద్రాసు నుంచి ఫోన్ చేశాడు. ఈ మధ్య మద్రాసులో ఓ దోపిడీ ముఠా బయలుదేరింది. దొంగలు చాలా అసాధ్యులు. పోలీస్ డిపార్ట్మెంట్ను హడలుగొడుతున్నారు. రాణి, భీమరాజు కూడా ఆ ముఠాకు చెందినవారేనని నా అనుమానం. నిన్న రాత్రి సుందర్లాల్ ఇంట్లోంచి 10 లక్షల రూపాయలు విలువగల నగలు దోపిడీ చేశారట. ఆ కేసు పరిశోధనకు సుందర్లాల్ నన్ను రమ్మని కోరాడట. మీరు వెళ్తారా? అవును, రేపు వెళ్ళాలి. ఈ రోజుతో ఈ కేసు పూర్తి చేయాలి. మీరు 10 మంది కానిస్టేబుల్స్ను తీసుకొని జీప్లో త్వరగా రండి. మనం నూజివీడు వెళ్దాం అని కుర్చీలోంచి లేచారు భగవాన్. ఉదయం 9 గంటలైంది. రాంబాబు డ్రైవ్ చేస్తున్న సన్బీమ్ కారు నూజివీడు వైపుకు పరిగెడుతోంది. అతని పక్క సీటులో మణి, వెనుక సీట్లో భగవాన్, సుందరం కూర్చున్నారు. సన్బీమ్ నూజివీడుకు దగ్గరగా వచ్చింది. ఆ ఊరికి మైలు దూరంలో మాలపల్లి ఉంది. కారు ఆ పల్లెకు కొంత దూరంలో ఉండగానే అక్కడి ఇల్లు కాలిపోతున్నట్లు అనిపించింది భగవాన్కి. రామ్, త్వరగా పోనీ అన్నారు. కారు వేగాన్ని హెచ్చించాడు రాంబాబు. 1 నిమిషంలో సన్బీమ్ మాలపల్లి సమీపానికి వచ్చి ఆగింది. దాని వెనకే జీప్ నిలబడింది. రోడ్డు పక్క కొద్ది దూరంలో 10 పూరి గుడిసెలు ఉన్నాయి. అప్పటికే 4 గుడిసెలు అంటుకున్నాయి. 10 మంది మగాళ్ళు కలిసి వాటిని ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో చూస్తూ ఉండగానే పక్కనున్న మరో 2 గుడిసెలు అంటుకున్నాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు పైకి లేచాయి. గుడిసెలన్నీ కాలిపోనారంభించాయి. భగవాన్, రాంబాబులు కారు దిగి గబగబా గుడిసెల దగ్గరకు పరిగెత్తారు. వారి వెనుకే మణి, అడ్వకేట్ సుందరం, ఖాదర్తో పాటు కానిస్టేబుల్స్ అంతా అక్కడికెళ్లారు. కొంతమంది బావిలోకి దిగారు. కుండలకు తాళ్లు కట్టి నీళ్లు పైకి అందివ్వసాగారు. భగవాన్, ఖాదర్ల బృందం చేసిన కృషి వల్ల అర్ధగంటలో మంటలన్నీ ఆరిపోయాయి. అంతలోనే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు
200 మంది వచ్చి పోగయ్యారు. బాబూ, దేవుళ్లలాగా వచ్చారు. కానీ లాభం లేకపోయింది. అగ్నిదేవుడికి మా మీద అంత ఆగ్రహం కలిగినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు బాబూ అంది ఓ ముసలమ్మ భగవాన్ దగ్గరికి వచ్చి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఆ ముసలమ్మ కేసు చూశాడు రాంబాబు. ఆమె ముఖం ముడతలు పడిపోయింది, తల నెరిసిపోయింది. కాయ కష్టాలకు అలవాటు పడటం వలన శరీరం అంతా మసిబొగ్గులా ఉంది. మాసిపోయి చినిగి టాకాలు వేసిన చీర ఆమె దారిద్ర్యాన్ని చాటుతోంది. అవా, మీ వాళ్ళు ఎవరూ కనిపించరేం అన్నాడు. అంతా కూలి పనికి పోయారు బాబూ, వణుకుతున్న కంఠంతో సమాధానం ఇచ్చింది. సరే, ఈ డబ్బు తీసుకొని 2 రోజులు కాలక్షేపం చేయండి. ఈ గుడిసెలు మళ్ళీ వేయించే ఏర్పాటు నేను చేస్తాను అని పర్సు తీసి 1000 రూపాయలు ఆమె చేతిలో పెట్టారు భగవాన్. ముసలిది పరమానంద పడిపోయింది. భగవాన్ కాళ్ళు పట్టుకొని, మా రాజా, మీరు నిజంగా దేవుళ్ళు అంది. లేవా, పెద్దదానివి, నువ్వు అలా కాళ్ళు పట్టుకోకూడదు అని పదండి వెళదాం అంటూ ముందుకు నడిచారు భగవాన్. ఆయన వెనకే అందరూ బయలుదేరారు. అంతా కలిసి 20 గజాలు వెళ్ళేసరికి సన్భీమ్ కారులోంచి ధన్మని శబ్దం వచ్చి పెద్ద మంట లేచింది. అదిరిపడి కారు దగ్గరకు పరిగెత్తబోయాడు రాంబాబు. వెంటనే అతని చెయ్యి పట్టుకొని ఆపు చేశారు భగవాన్. అంతలోనే జీపులోంచి కూడా ఏదో పేలి మంట లేచింది. చూస్తూ ఉండగానే 2 వాహనాలు పెద్ద పెద్ద మంటల్ని వెడలగక్కుతూ కాలనారంభించినాయి. ఏదో మోసం జరిగింది అని వెనక్కి తిరిగాడు రాంబాబు. 4 వైపులా పరికించాడు, కానీ ముసలమ్మ కనిపించలేదు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దృష్టిని రోడ్డు మీదకు పరిగెత్తించారు భగవాన్. అప్పుడే పక్క రోడ్డు మీద నుంచి పెద్ద రోడ్డు ఎక్కి ఓ మోటార్ సైకిలు ముందుకు పోవడం గమనించి ఆశ్చర్యపోయారు. ఏమిటి చూస్తున్నారు అన్నాడు ఖాదర్. మా రాంబాబు డార్లింగ్ అని తాపీగా అన్నారు భగవాన్. ఎవరు, చండీరానా ఆశ్చర్యంగా అన్నాడు ఖాదర్. అవును, అలా రోడ్డు మీద ముందుకు చూడండి, దుమ్ము లేపుకుంటూ మోటార్ సైకిల్ మీద దూసుకుపోతోంది. ముసల్ది నిషిత. అవును రామ్, నిషిత రూపంలో నీకు పరిచయమైంది. సుషుమ వేషంలో వీరేంద్రను కలుసుకుంది. కుసుమ పేరుతో మనల్ని మోసగించింది. ఇప్పుడు ముసల్దాని వేషంలో అందరి కళ్లకు గంతలు కట్టి మాయమైంది. ఆమె రకరకాల వేషాలు వేసి కంఠం మార్చి ఎంత సహజంగా నటించగలదో దీన్ని బట్టి ఊహించుకో చెప్పారు భగవాన్. కొన్ని క్షణాలు అందరూ మౌనం వహించారు. ఆ మౌనాన్ని భరించలేక కారు జీపు కాలిపోయాయి. ఇప్పుడెలా వెళ్ళడం అడిగింది మణి. నడిచి వెళ్దాం అని ముందుకు అడుగు వేశారు భగవాన్. ఉదయం 11 గంటలైంది. భగవాన్, రాంబాబు, ఖాదర్, కానిస్టేబుల్స్, అడ్వకేట్ సుందరం రాజాగారి భవనానికి వచ్చారు. కానీ వారిలో మణి లేదు. అన్యమనస్కంగానే అందరినీ ఆహ్వానించింది వాణి. ఆమె ముఖం కేసి చూస్తూ, సుధాకర్ రాలేదనుకుంటాను అన్నారు భగవాన్. లేదు, వాళ్ళు విడిచిపెట్టలేదు అంది వాణి. ఆ ప్లాన్ కాగితం నిర్ణీత స్థలంలో పెట్టావా? పెట్టాను. అది తీసుకొని మరో చీటీ ఉంచారు. అందులో ఉంగరం, కలం కావాలని రాసి ఉంటారు, అంతేనా? అవును. ఒక రహస్యం చెప్పమంటావా? చెప్పండి. మీ నాన్నగారు బ్రతికే ఉన్నారు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది వాణి. నిజమా అంది. అవును, మీ నాన్నగారిని చంపితే ఏమీ దక్కదని దొంగలకు తెలుసు. అంచేత చచ్చిపోయినట్లు మాయ చేసి ఆయన్ని ఎక్కడో నిర్బంధించి ఆ గుప్తధనాన్ని రాబట్టుకోవాలనుకున్నారు. కానీ ఆ 3 వస్తువులు లేకపోవడం వలన వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఆ వస్తువులు ఉన్నా రాజాగారికి వాటి రహస్యం తెలియదు. ఇది ఎన్నో తరాల నుంచి వస్తున్న నిగూఢ రహస్యం. ఆయనకు ఆ ధనంతో అవసరం లేకపోవడం వలన ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అంచేత ఆయన వలన ప్రయోజనం లేక దొంగలు మన మీద తిరగబడ్డారు. ఆలోచిస్తూ మౌనం వహించింది వాణి. సుందరం గారు నాకు మొదటి నుంచి తెలుసు. మాతో ఆయనకు మంచి పరిచయం ఉంది. కనుకనే ఆయన పిలవగానే మేమిక్కడికి వచ్చాం. ఇహ ఆయన కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. మీ నాన్నగారు విషమ పరిస్థితుల్లో బంధింపబడ్డారు. 2 ముఠాలు మీ గుప్తధనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీరి వెనుక ఎంతో బలముంది. ఈ ముఠాల చర్యలు ఇలా సాగనిస్తే దేశమంతా నాశనమైపోతుంది. వాణి నోటి నుంచి మాట రాలేదు. తల వంచుకొని కూర్చుండిపోయింది. డోంట్ ఫీల్, వీ విల్ ఫైట్ ఫర్ ది రైట్. నీకు ఆ ఉత్తరాలు ఎక్కడ దొరికాయో, నువ్వు ప్లాన్ కాగితం ఎక్కడ పెట్టావో చూపించు అంటూ లేచారు భగవాన్. రాంబాబు తప్ప.
అంతా తోటలోకి వెళ్ళారు. పాడుబడిన ఓ బావి దగ్గర ఆగి, ఇక్కడే నాకు ఉత్తరాలు దొరికాయి, ప్లాన్ కాగితం కూడా ఇక్కడే పెట్టాను అంది వాణి. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు భగవాన్. బావికి చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు పొదలు ఉన్నాయి. దాదాపు 10 గజాల లోతు ఉంది బావి. కానీ లోపల నీళ్లు లేవు. ఎండుటాకులతోనూ రాళ్లతోనూ కప్పుకుపోయింది. బావి చుట్టూ తిరిగి క్రింద భూమిని పరీక్షించారు భగవాన్. తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి, ఖాదర్బాయ్, 3 కానిస్టేబుల్స్ను ఇక్కడ ఉంచండి. మళ్ళీ నేను చెప్పేంత వరకు కదలవద్దని ఆజ్ఞాపించండి. ఇక్కడ ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే బంధించమనండి అన్నారు. ఇక్కడ భూగృహం ఉండొచ్చునని మీ అనుమానమా? ఖాదర్ అడిగాడు. సమాధానం ఇవ్వలేదు భగవాన్. ఇంతలో రాంబాబు వచ్చి ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నాడు. భగవాన్, రాంబాబు, సుందరం, ఖాదర్, 2 కానిస్టేబుల్స్, వాణి రాజాగారి గది దగ్గరకు వచ్చారు. తాళం తీసి తలుపులు తెరిచింది వాణి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి అన్నారు కానిస్టేబుల్స్తో భగవాన్. కానిస్టేబుల్స్ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మిగిలిన వారంతా గదిలో ప్రవేశించారు. తన దృష్టిని 4 వైపులకు సారించాడు భగవాన్. లోపల చెప్పుకోదగిన వస్తువులేమీ లేవు. ఎడమ పక్క గోడకు ఆనుకొని ఓ ఖాళీ మంచం ఉంది. మంచానికి పక్కనే 2 గజాల ఎత్తులో ఓ పులి తల గోడకు అమర్చినట్లుంది. 2 చేతులు కోటు జేబులో పెట్టుకొని, రామ్, బీరువా లోపలకు తెప్పించు అన్నారు భగవాన్. పక్క గదిలోని పెద్ద బీరువాను మోసుకొచ్చారు కానిస్టేబుల్స్. దానిని గదిలో గుమ్మానికి ఎదురుగా నిలబెట్టించారు భగవాన్. తర్వాత రాంబాబుకు 2 ఉంగరాలు ఇచ్చారు. అంతా వరుసగా నిలబడి చూస్తున్నారు. భగవాన్ ఏం చేయదలుచుకున్నారో, ముందు ఏమవుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మంచం ఎక్కి గోడకు ఉన్న పులి నోట్లో ఉంగరం వేశాడు రాంబాబు. రెప్పపాటు కాలంలో మంచం ఉన్న స్థలం కిందకు దిగబడి సొరంగం ఏర్పడింది. దీర్ఘ చతురస్రాకారంగా ఏర్పడిన ఆ సొరంగం దగ్గరకు వచ్చారు భగవాన్. కింద 5 గజాల లోతున ఉంది మంచం. రాంబాబు దాని మీద నిలబడి ఉన్నాడు. వెంటనే ఆ మంచం మీదకు దుమికారు భగవాన్. ఆయన వెనకే పిస్టల్ పట్టుకొని ఖాదర్, సుందరం, వాణి కూడా కిందకు దిగారు. క్రింద 10 గజాల పొడవు వెడల్పు గల గది ఉంది. ఒకవైపు గోడకు 2 పులి తలలున్నాయి. వాటి వంక పరిశీలనగా చూశారు భగవాన్. అందులో ఒకటి ముందు గదిలో వంటిది, రెండోది దానికన్నా కొంచెం పెద్దది. రామ్, ఆ చిన్న బొమ్మ నోరు చూడు అన్నారు భగవాన్. పులి తలల దగ్గరికెళ్ళాడు రాంబాబు. చిన్న బొమ్మ నోరు తెరుచుకుని ఉంది. నోట్లో చెయ్యి పెట్టి ఉంగరాన్ని బయటకు తీశాడు. తర్వాత భగవాన్ సైగను అర్థం చేసుకుని దాన్ని 2వ బొమ్మ నోట్లో వేశారు. మరుక్షణంలోనే ఎదురుగా ఉన్న పెద్ద గోడ భూమిలోకి దిగబడిపోయింది. అవతలి దృశ్యం చూసి నొసలు చిట్లించాడు రాంబాబు. గోడ వెనక రాక్షసుల్లా 4 ముసుగు మనుషులు రివాల్వర్లు పట్టుకుని నిల్చున్నారు. పిస్టల్స్ పారేసి చేతులు పైకెత్తండి, హ్యాండ్సప్, 4 పిడుగుల్లా గర్జించారు. వాళ్ళ గర్జనకు వాణి, సుందరం కంగారు పడ్డారు. చేతుల్లోని పిస్టల్స్ కింద పడిపోయాయి. ఓ ముసుగు మనిషి ఆ పిస్టల్స్ తీసుకొని, మిస్టర్ భగవాన్, మీ తెలివితేటల్ని నేను నిర్లక్ష్యం చేయలేను. ఇలా పర్వతంలా నిలబడి ఉన్న మీ మెదడులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతుంటాయని నాకు తెలుసు. మౌన ముద్రలోనే ఏదో కొత్త వ్యూహాన్ని పన్నుతారని కూడా నేను ఎరుగుదును. లోగడ ప్రతి కేసులోనూ విజయాన్ని సాధించారని విన్నాను. కానీ ఈ కేసులో మీకు అపజయం తప్పదు అన్నాడతను. మౌనం వహించాడు భగవాన్. అతను ముసుగులోంచి ఇనుప గొలుసును బయటకు తీశాడు. ముందు భగవాన్ చేతులకు బిగించాడు. తర్వాత రాంబాబు, ఖాదర్, సుందరం, వాణి చేతులకు అదే గొలుసును బిగించి ఊడిపోకుండా ఎక్కడికక్కడ తాళం వేశాడు. మిస్టర్ భగవాన్, ఇప్పుడు మీరు నిస్సహాయులు. నేను చెప్పినట్లు నడుచుకొని నా కోరిక నెరవేర్చడం మంచిది అన్నాడా వ్యక్తి. మీ కోరికేమిటి? రాంబాబు అడిగాడు. గుప్తధనాన్ని వశపరుచుకోవడం. గుడ్, తీసుకోండి, మేము అడ్డురాం. మిస్టర్ రామ్, అమాయకునిలా మాట్లాడకండి. గుప్తధనానికి సంబంధించిన కీలక వస్తువులు మీ దగ్గరున్నాయి. వాటిని భగవాన్ గారు బాగా పరిశీలించి ఉంటారు. అందుచేత నాతో వచ్చి నేను చెప్పినట్లు చేస్తూ నాకు సహకరించడం మీ అందరికీ శ్రేయస్కరమైన విషయం అన్నాడతను కొంచెం కోపంగా. భగవాన్ వైపుకు తిరిగాడు రాంబాబు. ఆయన పెదవుల్లో చిరునవ్వు చూసి ఊరుకున్నాడు. రండి అని ఆ ముసుగు మనిషి ముందుకు నడిచాడు. మిగిలిన 3 వ్యక్తులు భగవాన్ బృందాన్ని ముందుకు నడిపించారు. అంతా ఆ గది దాటి మరో గదిలోకి ప్రవేశించారు.
అక్కడ ఇద్దరు వ్యక్తులు కుర్చీల్లో బంధింపబడి ఉన్నారు. వాళ్ళని చూడగానే డాడీ అని వాణి ముందుకు పరిగెత్తడం, సుధాకర్ అంటూ సుందరం 2 అడుగులు వేయడం, అమ్మ వాణి అని రాజారావు గారు అనడం ఒకే మారు జరిగాయి. మరుక్షణంలోనే ఎక్కడి వాళ్ళక్కడే చేతులు పైకెత్తి నిలబడండి అన్న మాటలు మేఘ గర్జనలా అందరి చెవుల్లోనూ పడ్డాయి. అంతా తిరిగి చూశారు. ఇద్దరు దృఢకాయలు 2 చేతుల్లోనూ రివాల్వర్లు పట్టుకొని యమకింకరుల్లా నిలబడ్డారు. వాళ్ళ వేషం కూడా చాలా భయంకరంగా ఉంది. వారిలో ఒకతను భీమరాజని, రెండో వ్యక్తి గంగులని భగవాన్ రాంబాబులు గ్రహించారు. కళ్ళల్లోంచి నిప్పులు వెడలగ్రెక్కుతూ వీరేంద్ర చేతులు పైకెత్తు అని మరో వ్యక్తి కేసి చూస్తూ, ఏం ఉపేంద్ర నీకు మరోసారి చెప్పాలా? ఎత్తు చేతులు పైకి అన్నాడు భీమరాజు. ఉపేంద్ర వీరేంద్రలతో పాటు మిగిలిన 2 వ్యక్తులు చేతులు పైకెత్తి నిలబడ్డారు. అందరి జేబులు తడిమి పిస్టల్స్, రివాల్వర్లు తీసుకున్నాడు గంగులు. ఉపేంద్ర, వీరేంద్ర మరో 2 వ్యక్తుల్ని ముసుగుల్లోంచి బయటకు తీసి తాళ్లతో కట్టాడు. ముసుగు మనుషుల్లో 3వవాడు కమలాకరం, 4వవాడు రంగయ్య. భీమరాజు, గంగులు తప్ప మిగిలిన వారు బంధింపబడే ఉన్నారు. మిస్టర్ భగవాన్, ఆ గుప్తధనం నాకు కావాలని మీకు ముందే చెప్పాను అన్నాడు భీమరాజు. కానీ ఆ గుప్తధనం తీసుకెళ్లే ముందు నా తల తీసేయమని కూడా నేను ముందే చెప్పాను. అయినా నీ కోరిక తీరుస్తాను, ఈ గొలుసులు విప్పు అన్నారు భగవాన్. ఉపేంద్ర దగ్గర తాళం తీసుకున్నాడు గంగులు. భగవాన్ చేతి గొలుసులకు ఉన్న తాళం తీసి గొలుసులు విప్పనారంభించాడు. ఇంతలో ఢామ్ ఢామ్ అని 2 సార్లు ఎక్కడి నుంచో రివాల్వర్ పేలింది. భీమరాజు 2 చేతుల్లోని రివాల్వర్లు క్రిందకు జారిపోయాయి. మరుక్షణంలోనే ఓ వ్యక్తి గద్దలా వచ్చి వాటిని ఎత్తుకుపోయాడు. అంతా సంభ్రమాశ్చర్యాలతో తిరిగి చూశారు. గుమ్మం దగ్గర తల నుంచి కాళ్ల వరకు ముసుగు ధరించిన ఓ మానవాకారం చేతిలో ధనస్సును ధరించి నిలబడి ఉంది. ఆ ధనస్సుకు చుట్టూ పిస్టల్స్ అమర్చి ఉన్నాయి. గంగులు పక్కకు తప్పుకుంటూ సంచిలో చెయ్యి పెట్టబోయాడు. వెంటనే గంగులు, ఈ ధనస్సు చూసావా? 12 పిస్టల్స్ దీనికి అమర్చి ఉన్నాయి. ఇందులో సరిగ్గా 3వ పిస్టల్ గుండు నిన్ను హతమారుస్తుంది. ప్రాణాల మీద ఆశ ఉంటే చేతులు పైకెత్తు అంది ఆ మానవాకారం. ఇంతలో 10 మంది వ్యక్తులు గబగబా అక్కడికి వచ్చారు. గంగుల్ని, భీమరాజును తాళ్లతో బంధించి పక్కన కూర్చోబెట్టారు. అదే సమయంలో రాంబాబు, ఖాదర్, సుందరం, వాణి, సుధాకర్, రాజాగార్ల బంధాలు విప్పాడు భగవాన్. సుధావాణి హడావిడిగా గుమ్మం దగ్గరికెళ్ళి చూసేసరికి ముసుగులో వచ్చిన ఆ మానవాకారం మాయమైంది. భగవాన్ దగ్గరకు వచ్చి ఎవరా ముసుగు మనిషి అడిగింది ఆమె. తర్వాత చెబుతా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు భగవాన్. ఇహ ఆలస్యం దేనికి, ఆ గుప్తధనం ఎక్కడుందో చూడండి అన్నారు రాజాగారు. ఆ పని రాంబాబు చేస్తాడు చెప్పారు భగవాన్. రాంబాబు ఆ గదిలో ఉన్న పులితల నోట్లో మళ్ళీ ఉంగరం వేశాడు. ముందులాగే గోడ పక్కకు తప్పుకుంది. అంతా ఆ గదిలోకి ప్రవేశించారు. అక్కడ పులితల లేదు, కానీ గోడకు చిన్న కన్నం ఉంది. అది చూసి కలాన్ని ఆ కన్నంలో దూర్చాడు రాంబాబు. ఆ గది మధ్య ఓ చదరపు గజం నేల కిందకు దిగజారింది. ఆ ఖాళీ స్థలాన్ని పరిశీలనగా చూశారు భగవాన్. ఓ మూల చిన్న కన్నం కనిపించింది. ఆ కన్నంలో చెయ్యి పెట్టి కలం బయటకు తీశారు. పక్కనే మరో చిన్న కన్నం ఏర్పడింది. కలాన్ని 2వ కన్నంలో వేశారు. ఆ ఖాళీ స్థలం మధ్య చదరపు గజం భూమి పక్కకు తప్పుకుంది. అంతా ఆశ్చర్యంగా తొంగి చూశారు. లోపల ఓ బంగారు పెట్టె నిగనిగా మెరుస్తోంది. ఆ పెట్టె తీసి సుందరానికిచ్చాడు భగవాన్. మీరు రాజాగారికి ప్రాణమిత్రులు, మీరే స్వయంగా ఈ గుప్తధనాన్ని ఆయనకు అందజేయండి అన్నారు. భగవాన్ ఇస్తున్న గౌరవానికి, ఆయన సంస్కారానికి తనలో తానే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ రాజాగారికి పెట్టె అందించాడు సుందరం. ఇది వాణి ఆస్తి అని తీసుకో అమ్మా, నువ్వే తెరిచి చూడు అన్నారు రాజాగారు. పెట్టె తెరవబోయింది వాణి, కానీ అది తెరుచుకోలేదు. ప్రశ్నార్థకంగా రాంబాబు కేసు చూసింది ఆమె. వెంటనే ఖాళీ స్థలం లోపల చెయ్యి పెట్టి కలం పైకి తీశాడు రాంబాబు. పెట్టె పట్టుకుని దానికి ముందున్న రంధ్రంలో ఆ కలాన్ని దుర్చాడు. వెంటనే పెట్టె తెరుచుకుంది. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. లోపల కోటాను కోట్ల విలువ చేసే కెంపులు, రత్నాలు, ముత్యాలు, వజ్రాలు ఉన్నాయి. సాయంకాలం 6 గంటలైంది. భగవాన్, రాంబాబు, మణి, రావు బహద్దూర్, రాజారావు, వాణి, సుధాకర్, సుందరం, ఖాదర్,
వజ్రాల నిపుణుడు రామ్లాల్, కొంతమంది అతిథులు తోటలో విందు ఆరగించి స్థిమితంగా కూర్చున్నారు. రాజాగారు లేచి, ప్రియమైన మిత్రులారా, శ్రీ భగవాన్ గారి ప్రజ్ఞా విశేషాల వలన నేను పునర్జన్మ ఎత్తి మళ్ళీ మీ ముందు నిలబడ్డాను. ఆయన ఎన్నో కష్టాలు పడి నష్టాలు భరించి ఎన్నో వ్యూహాలు పన్ని నా ప్రాణాల్ని ధనాన్ని కాపాడారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పమని భగవాన్ గారిని కోరుతున్నాను అని కూర్చున్నారు. భగవాన్ లేచి ఇలా అన్నారు. ఈ నేరాలకు ముఖ్య కారకుడు ఉపేంద్ర. అతనికి ఈ గుప్తధనం భూగృహాల రహస్యం కొంతవరకు తెలుసు. ఏదో విధంగా ఈ సంపదను వశపరుచుకోవాలని వీరేంద్ర ముఠాను సహాయం కోరాడు ఉపేంద్ర. ఆ ముఠాలోని ఓ వ్యక్తి డాక్టర్గా వచ్చి రాజాగారికి కొన్ని ఇంజెక్షన్స్ చేశాడు. వాటి ప్రభావం వలన శరీరం కొన్ని క్షణాలు నిర్జీవంగా అయిపోయింది. అప్పటికే భూగృహంలోనున్న ఉపేంద్ర ముఠా వాళ్ళు ఆ మంచాన్ని కిందకు దింపి రాజాగారిని పక్కకు తొలగించారు. ఆయన స్థానంలో మట్టి బొమ్మను పెట్టారు. తర్వాత ఉపేంద్ర డాడ్జ్ కారులో ఓ శవాన్ని పెట్టి తను చనిపోయినట్లు నాటకమాడాడు. అతనే సుందరం గారి భూగృహంలోంచి కలం ఉంగరం పట్టుకుపోయాడు. కానీ మధ్యలోనే భీమరాజు ముఠా వాళ్ళు కలాన్ని లాక్కున్నారు. భీమరాజు కూతుర్లా వ్యవహరిస్తున్న చండీరాణి చాలా అసాధ్యురాలు. రకరకాల వేషాలు వేయడంలోనూ కంఠం మార్చి మాట్లాడడంలోనూ ఆమె నేర్పరి. ఇహ రాజాగారి పూర్వీకులు ఈ సంపదను దాచడంలో చాలా తెలివైన పని చేశారు. ఈ ధనానికి సంబంధించిన రహస్యాన్ని ఓ కాగితంలో ఓ బొమ్మ, చుక్కలు, గీతలతో అస్పష్టంగా రాశారు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. చివరకు ఆ కాగితంలో సూచించినట్లు కుంపటి వెలిగించి ఉంగరాన్ని మధ్యలో వేశాను. పులి నోట్లో వెయ్యి అన్న అక్షరాలు కనిపించాయి. అయితే ఆ ఉంగరం ద్వారా భూగృహ రహస్యాన్ని ఉపేంద్ర ముందే తెలుసుకున్నాడు. కానీ కలం, ప్లాను కాగితం లేకపోవడం వలన అతనికి నిధి దొరకలేదు. అంచేత బావిలో ఉన్న రహస్య ద్వారం గుండా సుధాకర్ని కిడ్నాప్ చేసి బెదిరించాడు. మొత్తం మీద అతని ప్రయత్నం ఫలించలేదు. ఈ నిధి కోసం భీమరాజు ఎక్కడి నుంచో వచ్చి విజయవాడలో మకాం పెట్టాడు. చండీరాణి రకరకాల వ్యూహాలు పన్ని మమ్మల్ని లొంగదీయాలనుకుంది. చివరకు పేదవాళ్ల గుడిసెల్ని, మా కార్లను కూడా కాల్చేసింది. ఈ కేసు వలన మధ్యలో నలిగి నష్టపడిన బీదవాళ్ల కష్టాలు తీర్చమని రాజాగారిని కోరుతున్నాను అని సమాధానం కోసం రాజాగారి వంక చూశారు భగవాన్. వాళ్ళు నష్టపడిన దానికి రెట్టింపు పరిహారం ఇస్తాను. గుడిసెలకు బదులు పెంకుటిల్లు కట్టించి ఇస్తాం అన్నారు రాజావారు. వెరీ గుడ్, వెరీ హ్యాపీ అని భగవాన్ మళ్ళీ ప్రారంభించారు. ఈ భూగృహంలో కూడా ఏదో గొడవ జరుగుతోందని, వీరేంద్ర భీమరాజుల మధ్య పోరాటం జరుగుతోందని నేను ముందే అనుకున్నాను. అన్నీ ఊహించినట్లే జరిగాయి. శత్రువులంతా బంధింపబడ్డారు. ధనం లభించింది. కానీ చండీరాణి రాకపోవడం. అయితే ఆ ముసుగు మనిషి ఎవరు? మధ్యలో అడిగింది వాణి. చిరునవ్వు నవ్వుతూ, ఆమె మణి. పరిస్థితులు తారుమారు కావచ్చుననే ఉద్దేశంలో మణిని ఓ బీరువాలో దాచి ఆ గదిలో ఉంచాను. ఎవరెవరు భూగృహంలోకి దిగుతున్నది ఆమె ఆ బీరువాలోంచి చూడగలుగుతుంది. చండీరాణి కోసమే ఆమెను అక్కడ ఉంచాను. భీమరాజు, గంగులు వచ్చారు, కానీ రాణి రాలేదు. వెంటనే మణి అన్ని తలుపులు వేయించి 10 మంది మనుషులను తీసుకొని క్రిందకు వచ్చి మనకు సహాయం చేసింది అని కూర్చుంటూ మణి కేసు చూశారు భగవాన్. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. రామ్లాల్ గారు, పెట్టె తెరిచి లోపల ఉన్న రత్నాలు, ముత్యాలు, వజ్రాలు పరీక్షించండి అన్నారు రాజాగారు. రామ్లాల్ కుర్చీలోంచి లేచి పెద్ద టేబుల్ తెప్పించాడు. దానిమీద కూర్చుని తన దగ్గరున్న సంచి తీసి కొన్ని అద్దాలు పైన పెట్టాడు. వజ్రాలను, వైఢూర్యాలను చీకట్లో పరీక్షించాలి. ఓ దుప్పటి తెప్పించండి అన్నాడు. పెద్ద దుప్పటి తీసుకొచ్చారు. ఆ దుప్పటిని కంఠం వరకు కప్పుకొని ఆ పెట్టె ఇలా ఇవ్వండి అన్నాడు రామ్లాల్. రాజాగారు స్వయంగా పెట్టె తీసుకెళ్ళి అతనికిచ్చారు. దుప్పటిని పూర్తిగా కప్పుకున్నాడు రామ్లాల్. దాదాపు 5 నిమిషాలు గడిచిపోయింది. రామ్ అన్నారు భగవాన్ నెమ్మదిగా. వెంటనే రాంబాబు లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. దుప్పటి తీద్దామని ఓ అడుగు ముందుకేసి చేతులు పైకెత్తాడు. ఇంతలో ఏదో ఇంజన్ స్టార్ట్ అయినట్లు ముసుగులోంచి శబ్దం వచ్చింది. మరుక్షణంలోనే ముసుగుతో పాటు లోపలున్న రామ్లాల్ పైకి లేచి గాలిలోకి ఎగిరిపోయాడు.
ఖాదర్ కంగారుగా జేబులోంచి పిస్టల్ తీసే లోపున ముసుగులోని రామ్లాల్ ఆకాశంలో ఎగరనారంభించాడు. ఖాదర్ పిస్టల్ పేల్చడానికి సిద్ధమయ్యేసరికి, ఖాదర్ బాయ్, మీ ప్రయత్నాన్ని ఆపుచేయండి అన్నారు భగవాన్. ఇంతలో రాజాగారు కంగారుగా వచ్చి భగవాన్ 2 చేతులు పట్టుకొని, భగవాన్ గారు, రామ్లాల్ ఎంతో నమ్మకస్తుడని మద్రాసు నుంచి పిలిపించాను. తరతరాల నుండి వస్తున్న సంపదంతా దాచుకున్న పెట్టె దోచుకుని ఎగిరిపోయాడు అన్నాడు. పెట్టె తీసుకుపోయాడు గాని మీ రత్నాలు, ముత్యాలు, వజ్రాలు తీసుకెళ్లలేదు, భగవాన్ తాపీగా చెప్పారు. రాజాగారితో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చిరునవ్వు నవ్వుతూ, ఆ పెట్టెలో గులకరాళ్ళు ఉన్నాయి, మీ సంపద ఈ సంచిలో ఉంది, తీసుకోండి అంటూ మణి దగ్గరున్న సంచి అందుకుని రాజాగారికి ఇచ్చారు భగవాన్. రాజాగారు సంచి తెరిచి చూసి ఆనందంతో, భగవాన్ గారు, మీకు మరోమారు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, మీ తెలివితేటలకు నా జేజేలు, ఇంకా ఏదేదో అంటున్నారు. రామ్లాల్ వేషంలో వచ్చింది ఎవరు? వాణ్ణి ప్రశ్నించింది. చండీరాణి అంది మణి. ఆమె వస్తుందని మీకు ముందే తెలుసా? వాణి ప్రశ్న విని నిండుగా చిరునవ్వు నవ్వింది మణి. కథ కొనసాగుతుంది. తర్వాత భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.